ఒకప్పటి మాట. ప్రళయం అయిపోయాక ఈ జగత్తంతా శూన్యమైపోయింది. మహాప్రళయకాలంలో ఒక 100 సంవత్సరములకి తక్కువ కాకుండా ఏకధాటిన ఆకాశం నుంచి నిప్పులు కురుస్తాయి. ఆ నిప్పుల వల్ల భూమండలం అంతా దగ్ధమైపోతుంది. ఒక భూమండలమనే కాదు, అన్ని అండములు నాశనం అయిపోతాయి. అప్పుడు దేవలోకం కూడా ఉండదండో. మహాప్రళయకాలంలో స్వర్గము ఉండదు, పాతాళము ఉండదు, అసలు ఏ లోకాలు ఉండవు. కొన్ని అండములన్నీ నాశనం అయిపోతాయి. అవి ఎలా అయిపోతాయి? భస్మం అయిపోతాయి, బూడిదైపోతాయట. అందుకే ఇక్కడ రాశాడు, భస్మీపటలం అనే శబ్దం రాశారు. చాలా ఆశ్చర్యకరమైనదనమాట. ఇంక ఏమీ లేదు అప్పుడు. ఎంత భూమి లేదు, నీరు లేదు, నీరు కూడా ఆవిరైపోయింది. వాయువు అది కూడా వేడిగా అయిపోయింది అనమాట, ఈ నిప్పుల వల్ల అనమాట. అంటే 100 సంవత్సరములు అంతటి అగ్నివర్షం కురుస్తుందట మహాప్రళయకాలంలో. ఆ స్థితి భూమి మీద ఆ టైములో ఉన్నవాళ్ళు అనుభవిస్తారు. అందుకే అలాంటి ప్రళయంలో నాశనం కాకుండా ఉండడానికి ముందే ముక్తి పొందండి అన్నాడు. అది మీకు గ్యారంటీగా ఇచ్చే శక్తి లలితా సహస్రనామానికి ఉన్నది. అవన్నీ మీరు క్రమక్రమంగా వింటారు, అనుషంగికంగా వస్తాయి నెక్స్ట్ దీంట్లో. దానివల్ల మొత్తం లోకాలన్నీ తగలబడిపోయాయి. నీరు లేదు, మీరు లేరు, ఈ భూమి అది ఏ లోకాలు లేవు, సమస్తం భస్మం. విల్లయ్య కృశానుకీలముల వేడిమి బోడిమి మాలి వెల్మిడిల్ కలసిన భూతధాత్రి అని మనుచరిత్రలో అలసాని పెద్దను రాసింది ఇదే. భయంకరమైన అగ్నిజ్వాలల వల్ల మొత్తం భూతధాత్రి అంతా కూడా బూడిదైపోయింది. బూడిద కుప్ప తప్పేం లేదు, భస్మమే. శివుడి మీద మనం పోసే విభూతి ఎలా అయిందో అలా అయిపోయిందిట. ఆ తర్వాత ఏం జరిగింది? మళ్ళీ ఈ బూడిదైపోయినాక జనమంతా నాశనం అయిపోయాక 100 సంవత్సరములు ఒక మహావర్షం కురిసింది. 100 ఏళ్ళు వర్షం అది. ఓయ్ బాబు, ఆ వర్షాన్ని ఇంద్రుడు కురిపించిన వర్షం కాదు గనక మనం వర్ణించలేం. ఇంద్రుడు కురిపించే మేఘాల వల్ల వచ్చే వర్షమే మొత్తం రేపల్లెని బృందావనాన్ని అతలాకుతలం చేసింది అని భాగవతంలో చెప్పుకున్నాం. అటువంటిది ప్రళయకాలంలో కురిసే మేఘాలు ఎలా ఉంటాయో ఆలోచించండి. ఈ పుష్కలావర్త సంవర్తాది విచిత్ర మేఘములు కొన్ని ఉంటాయి. ఈ మేఘములకి అప్పుడు ఎవడు నాయకుడు అంటే ఆ కమ్మ తప్ప వీరెవ్వరూ ఉండరట. అటువంటి మేఘములు ఆకాశాన్ని ఆవరించి 100 సంవత్సరముల పాటు ఎక్కడ కటిక చీకటి తప్ప ఏమీ లేకుండా చేసి వర్షం కురుస్తాయి. ఆ మేఘములు ఆకాశంలో అలుముకుంటే ఆ దట్టమైన మేఘముల వల్ల భూమండలమే కాదు ఏ లోకంలోనూ వెలుతురుండదు. ఎందుకని సూర్యుడు లేడు. అనక్షత్రంబు అచంద్రంబు అనర్కంబు అన్నారు. అంటే ఎక్కడ నక్షత్రాలు ఉండవు, చంద్రుడు లేడు, సూర్యుడు లేడు, ఏ గ్రహము లేదు, అసలు వెలుతురిచ్చే వస్తువే లేదు. అంతలా ప్రపంచమంతా గాఢాంధకారం అయిపోయింది. అంత గాఢాంధకారం చేసినటువంటి మబ్బుల్ని కారు మబ్బులు అంటారు. కారు అంటే చీకటి, కటిక చీకటి తప్ప ఏమీ లేనటువంటి మబ్బులు అనమాట. అటువంటి మబ్బులు 100 ఏళ్ళు వర్షం కురిపిస్తాయట. అప్పుడప్పుడు అందులో వెలుతురు ఏమిటంటే మెరుపు తీగలు. అందులో పెటిల్ పెటిల్ అనే శబ్దంతో ఉరుముతూ పిడుగులు పడుతూ మెరుపులు మెరుస్తాయి. ఆ మెరుపులు మెరిసినప్పుడే ఎవడన్నా బతికుంటే కనపడతాయి. అక్కడ బతికున్నవాడు ఎవడు లేడుగా, అంతా బూడి తప్పేమీ లేదు కదా. అటువంటిప్పుడు ఆ వెలుతురు ఉన్నా లేకపోయినా ఒకటి అన్నారు. అటువంటి కాలంలో కురిసిన 100 ఏళ్ల వర్షమునకు సమస్త లోకములు జలమయమైపోయాయి. ఆపో నారాయితి ప్రోక్తాః ఆపో వై నరసూనవః అయనం తస్య తాః పూర్వం తేన నారాయణ స్మృతః. ఆనాడు జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు. ఆపహ అంటే నీరు. ఈ నీటిని నారాహ నారములు అంటారు. అంటే ఈ జగత్తంతా నీరు తప్ప ఏమీ లేదు, ఆ నీటినే నారములు అన్నారు. సంస్కృతంలో నారాహ అది తత్సమమైతే నారములు. అందులో ఆ ప్రళయకాలంలో ఒక ఆయన గాఢంగా పడుకుని నిద్రపోతాడు. ఆయనలో నీరున్నది, ఆయన నీటిలో ఉన్నాడు. నీరు ఆయనలో ఉండి ఆయనలో ఈ నీరు ఉంది కాబట్టి నార అయన నారాయణ అన్నారు.
నారాయణుడు నారములే నివాసముగా కలవాడు, నీటిలోనే ఉండువాడు, నీటిని తన యందు ఉంచుకునివాడు. అలా గాఢంగా అందులో పడుకుని నిద్రపోతాడు. అప్పుడు ఆయన శరీరం అంతా జలమయం, అందుకని కూడా నారాయణుడు అన్నారు. అంటే ఇది ఒక్కటే కదా అర్థం, ఇంకా చాలా అర్థాలు ఉన్నాయి. ఇక్కడ మాత్రం అర్థం ఒకటి చెప్తారన్నమాట. అనగా నారములను తనవములుగా వ్యాపింపచేయునవి, శరీరముగా మారునవి. నీరే శరీరంగా మారిపోయింది కనుక నారాయణుడు, నీరే శరీరములో ఉంటుంది కనుక నారాయణుడు, నీటిలో ఆయన ఉంటాడు కనుక నారాయణుడు అన్నారు. ఇది కాకుండా నారము అంటే జ్ఞానము అని కూడా అర్థం. ఆయన ఎప్పుడు జ్ఞానస్వరూపుడు, జ్ఞానంలో ఉంటాడు, ఆయనలో జ్ఞానం ఉంటుంది కాబట్టి కూడా ఆయనని నారాయణుడు అన్నారు. నారము అంటే మనందరము కూడా నారములమే. ప్రాణము కలిగిన జీవులను నారములు అంటారు. ప్రతి ప్రాణిలో పరమాత్మ ఉన్నాడు, ప్రాణులందరూ ఆయనలో ఉన్నారు, అందువల్ల కూడా ఆయనని నారాయణుడు అన్నారు. ఇంతకీ నారాయణుడు అంటే ఇంకొక అర్థం ఏమిటన్నమాట, మనందరిలో ఉండువాడు, మనమందరము ఆయనలో ఉండువారము అన్నమాట. అటువంటి కారణం చేత కూడా ఆయన నారాయణుడు అన్నారు. అటువంటి మహానుభావుడు నారాయణుడు ఆ సమయంలో గాఢంగా అందులో నిద్రపోతాడు.